దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా మీ అందరితో కలిసి ప్రార్థించడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీరు టీవీ కార్యక్రమాలు చూస్తూ మీరు ఇస్తున్న ప్రోత్సాహాలు, మీరు అడుగుతున్నటువంటి ప్రార్థన అవసరతలను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ప్రయత్నం చేయించుకొని మేలు పొందుతున్నవారు, అలాగే ఈ కార్యక్రమాల్లో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయి చక్కగా మీరు దేవుని దీవెనలు పొందుతున్నారు అని చెప్తున్న సాక్ష్యాలను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి వారం మీరు ఎప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం ఎదురు చూస్తున్నామని కొంతమంది చెప్పుతూ ఉన్నప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చిన్న వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. భార హృదయంతో ఉన్న బిడ్డలను మీరు దర్శించి వారికి కావలసిన ప్రతి అక్కర తీర్చి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే మన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజుల్లో చాలామంది వారి వారి స్వార్థాన్ని చూసుకుంటున్నారు, వారి సులభాన్ని చూసుకుంటున్నారు. నేను బ్రతికితే చాలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కరోనా రోజుల్లో ఎవరు మనవారో ఎవరు పరాయి వాళ్ళు కూడా తెలియని పరిస్థితులు. సొంత స్నేహితులు, సొంత బంధువులు కూడా జ్వరం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, పాజిటివ్ వచ్చింది అని అంటే వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. అందరూ నేను అన్నాను కానీ 90% మనకి ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎవరు ప్రాణం వాళ్ళకే గొప్ప కదా. కాబట్టి ఎవరు ప్రాణానికి తెగించి మనకు మేలు చేయరు. ప్రాణాన్ని తెగించి మేలు చేసింది, మనందరి కొరకు ప్రాణాన్ని అర్పించింది మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మన అందరూ బాగోగులు చూడటానికి, మనమందరం క్షేమంగా ఉండాలని, మనందరం హాయిగా బ్రతకాలని, మన మేలు కొరకు ఆయన ఈ లోకానికి పరమును విడిచి వచ్చాడు. ఇది నమ్మిన వారు చాలా మేలు పొందుతున్నారు, చాలా ఆశీర్వదింపబడుతున్నారు. ఇంతకీ దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచింది, మనల్ని ఆ జీవరాశుల మధ్యలో బ్రతికిస్తున్న దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియక చాలామంది తినటానికే, త్రాగటానికే, సుఖించడానికే, ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటానికి అన్నట్లుగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తింటున్నారు, సుఖిస్తున్నారు, ఏదో ఒక రోజున మరణిస్తున్నారు. అది కాదు, దానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. మనం బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి, మనం జీవించాలి, అనేకులకు సంతోషకరంగా మన జీవితం ఉండాలి. ఆకలితో ఉన్నవారి కడుపులు నింపే బిడలగా మనం ఉండాలి. దారి తెలియని వారికి దారి చూపే బిడలగా మనం ఉండాలి. నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నేను చేసినట్లుగా మీరు చెయ్యండి అని చెప్పిన దేవుని మాటను నెరవేర్చే బిడలగా మనం ఉండాలి. ఈ క్రమంలో మనకు ఎన్నో శోధనలు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. మనంతటికి మనం బతికితే పెద్దగా ఏం కష్టం కాదు. కానీ అది దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు మనల్ని భూమి మీద తీసుకొని వచ్చాడు, ఎందుకు మనల్ని క్షేమంగా ఉంచాడు అని అంటే మనం బ్రతకాలి, సంతోషంగా అనేకులను కూడా బ్రతికించేటట్లుగా మన జీవితం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంటే బతుకుతాం, మన బిడ్డలను బ్రతికించుకుంటాం,
అనేకుల్ని ఎలా బతికిస్తాం పాస్టర్ గారు, మీరు ఇంకా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. మనం బ్రతికించేదే దేవుడు, స్తుతించడానికి దేవుణ్ణి, ఆ తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితం మారడానికి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో సొంత అన్నలే మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యోసేపు అద్భుతమైనటువంటి గోల్ పెట్టుకున్నాడు. దేవుని భక్తి కలిగి ఉన్నాడు. మంచి మంచి దర్శనాలు చూసి ఆ నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అన్నలకు ఈర్ష్య వచ్చింది. శత్రువులు ఎక్కడో ఉండరండోయ్, మన బంధువుల్లోనే ఉంటారు, స్నేహితుల్లోనే ఉంటారు, మన ముందు మంచిగా మాట్లాడేటట్లే ఉంటారు. కానీ ఈ లోకంలో ఒక దేవుడు తప్ప ఎవరిని కూడా పర్ఫెక్ట్గా నమ్మలేని పరిస్థితి. ఆ రోజు యోసేపు కూడా సొంత అన్నలే, ఆ బంధువులే శత్రువులుగా మారారు. ఆయన్ని ఏ విధమైన చేతనైనను డౌన్ చేయాలని ఆలోచన చేశారు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనపక్షంగా ఉంటే, నీ ఇంటి పక్కనలో నేను డౌన్ చేయాలని చూసినా, నీ రక్త సంబంధికులు నిన్ను డౌన్ చేయాలని చూసినా, నువ్వు చేసే ప్రయత్నాలు అడ్డుకోవాలని చూసినా, నీకు ఎన్ని ఆటంకాలు పరిచి నీకు నష్టాలు కలుగజేసినా, దేవుడు మనపక్షంగా ఉంటే తప్పకుండా తాత్కాలికమైన కష్టాలు మనకు వచ్చినా చివరకు విజయం నీదే అవుతుందని జ్ఞాపకం చేసుకో. ఈ క్రమంలో మనం కాస్త ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, బాధను అనుభవించాలి. మనం ఈ లోకంలో ఒక వ్యక్తిగా ఎదగాలి అని అంటే, ఒక రాయి ఒక శిల్పంగా మారాలి అంటే ఎన్నో స్తుతి దెబ్బలు తింటుంది. అలాగే ఈ లోకంలో కూడా మనం బ్రతుకుతూ అనేక మందికి ఆనందకరంగా మన జీవితాన్ని పంచాలి అని అంటే నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఓర్పుతో సహనంతో గనక మనం అడుగు ముందుకు వేస్తూ మన దేవుని యందు విశ్వాసంతో గనక మనం ముందుకు వెళితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం ఆయన్ని అడగటం మానేసి వాళ్ళకి ఫోన్లు చేస్తాం, వీళ్ళకి ఫోన్లు చేస్తాం, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడతాం. కానీ ఈ సమస్య నుండి, ఈ ఇబ్బంది నుండి విడిపించగలిగిన సమర్థుడు నిజమైన దేవుడు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోం. ఆ దేవుడు గనక మనం జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని మీద మనం ఆధారపడితే, ప్రియమైన దేవుని బిడ్డ, తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. యోసేపు కూడా దేవుణ్ణి చూచాడు. అన్నలను చూడలేదు, వారి కోపాన్ని చూసి భయపడిపోలేదు, వారు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు కుంగిపోలేదు. మనకి ఈ రోజుల్లో చాలా కుంగుబాటు సమయాలు వస్తున్నాయి, మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమిస్తున్నానంటున్నారు, మోసం చేస్తున్నారు. ఆస్తుల దగ్గరికి వచ్చేపాటికి మోసం చేస్తున్నారు, పార్ట్నర్షిప్ వచ్చేపాటికి మోసం చేస్తున్నారు. ఈ రకరకాల మోసకరమైనటువంటి ఈ రోజుల్లో మనం మోసపోకుండా ముందుకు అడుగు వేయాలి అంటే మనకి దేవుని జ్ఞానం కావాలి, దేవుని నడిపింపు కావాలి. ప్రతి పనికి దేవుని పర్మిషన్తో గనక ముందుకు అడుగు వేసి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ రోజున మీలో అనేకులు దేవుని వాక్యాలు వింటూ అనేకులు వాళ్ళ యొక్క ఆత్మహత్య చేసుకోవాలి అనే విషయాలు కూడా ప్రక్కన పెట్టి ఈ రోజున బ్రతికి అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. కారణం, ఒకప్పుడు నశించిపోతున్న స్థితిలో ఉన్న నేను, ఒకప్పుడు ఏమీ తెలియని స్థితిలో ఉన్న నేను, ఒకప్పుడు తినటానికి కూడా తిండి లేని స్థితిలో ఉన్న నేను, ఒకప్పుడు మోసకరమైన జీవితంలో డబ్బే ప్రాముఖ్యత అనుకుని బతుకుతున్నటువంటి నేను, ఒకప్పుడు ఈ లోకంలో ఉన్న సినిమాలు, స్నేహితులు, సరదాలు, ఈ సౌఖ్యాలు అన్నీ అవే జీవితం అనుకుని బతుకుతున్నటువంటి నేను, ఎవరు వచ్చి ఏ శత్రువులు వచ్చి ఏం చేస్తారో అన్న భయంతో గుండె చేతిలో పెట్టుకుని చాలా వణుకుతూ ఏ రోజుకు ఆ రోజు, ఎందుకంటే చాలామందిని కొట్టి ఉన్నాను, చాలామందికి అన్యాయం చేస్తున్నాను కాబట్టి వాళ్ళల్లో ఎవరు వచ్చి ఏం చేస్తారో అని భయపడుతూ నాకున్న డబ్బు కానీ, నాకున్నటువంటి సంపాదన కానీ, నాకున్న స్నేహితులు కానీ నన్ను ఎవరు ధైర్యపరచలేదు. ఈ రోజున దడుపులో ఉన్న నీవు, భయములో ఉన్న నీవు, ఎంతమంది ధైర్యం చెప్పినా కానీ ఆ ధైర్యం నీకు రాదు. ఎప్పుడు వస్తుందంటే నిజమైనటువంటి భయపడొద్దు అని చెప్పిన నిజమైన దేవుడు మనకి చెప్తే
ఆ దేవుణ్ణి మనం కలిగి ఉంటే మాత్రమే ఆ భయాన్ని పోగొట్టుకోగలం. కాబట్టి ఆ రోజున ఆ హీనస్థితిలో ఉన్నటువంటి నన్ను నా దేవుడు ఎన్నుకొన్నాడు, నా దేవుడు పిలుచుకున్నాడు. ఆయన మాట విన్నాను, వాక్యం ద్వారా పాస్టర్ గారుల ద్వారా మాట విని నిజమైన దేవుడని నమ్మాను. నా బ్రతుకు మార్చయ్యా అని అడిగాను. దేవుడు నా బ్రతుకు మార్చిన తర్వాత నేను ఆయన వైపు తిరిగాను. అద్భుతంగా నాకున్న చెడు అలవాట్లన్నీ కూడా మాన్పించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ రోజున దేవుడు మా సంఘాన్ని ఈ టీవీ కార్యక్రమాల ద్వారా అనేక వేల లక్షల మంది ఫోనుల్లో ప్రార్థన చేయించుకొని దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత అధికారం చేత అనేకులు మేలు పొందొచ్చు, అనేకులు బ్రతుకుచున్నారు కదా. ఒకప్పుడు నేను బతికితే చాలు అనుకున్నాను, ఒకప్పుడు నేను నా ఇంటి వారు బతికితే చాలు అనుకున్నాను. ఇప్పుడు అనేకులు బ్రతకాలి అనే ఆశ కలిగి అనేకుల కొరకు ఈ టీవీ ప్రోగ్రామ్సే కానీ, అన్నదానాలే కానీ, వస్త్రదానాలే కానీ, ఈ రోజున నా ద్వారా, నా కుటుంబం, నా సంఘం ద్వారా ఇవన్నీ జరిపిస్తున్నటువంటి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఒకప్పుడు నేను నా ఒక్కడిని బతికితే చాలనుకున్నాను. సత్యాన్ని తెలుసుకొని యోసేపు ఏ విధంగా ఆ యొక్క అన్యాయాన్ని, అక్రమాన్ని కూడా జయించి ఓర్పుతో దేవుని మీద ఆధారపడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడో మనం చూస్తున్నాం. ఈ రోజున అంత ఇదిగా యోసేపు మారాడంటే పాపాన్ని జయించాడు. ఈ రోజున చాలామంది డబ్బుకు పడిపోతున్నారు, స్త్రీలకు పడిపోతున్నారు, లొంగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరుకు లొంగిపోతున్నారు, పొగడ్తలకు లొంగిపోతున్నారు. డబ్బుల కోసం అనుకూలమైన బోధలు చేసేటువంటి బోధకులు కూడా ఈ రోజున తయారవుతున్న పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, నేను వచ్చే ముందు చాలామంది అబద్ధాలు చెప్పేవాళ్ళు వస్తారు అని. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అనుభవం చేత, గ్రహింపు చేత మీరు గమనించి చక్కగా ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో, బోధిస్తున్నారో దాని ప్రకారంగా చేసేటువంటి టీవీ ప్రోగ్రామ్స్ని మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు చేసే యాక్టివిటీస్లో మీరు పాలిభాగస్తులు అవ్వండి. నిజమైన ఆశీర్వాదాలు నా యేసయ్య మీ సొంతం చేస్తాడు. ఇక్కడ స్త్రీ సంబంధమైనటువంటి దానికి యోసేపు లొంగిపోలేదు. ఆ డబ్బంతా నీకు ఇస్తాను, ఆస్తి అంతస్తు ఇస్తానని చెప్పి ఆ చెప్పిన దానికి కూడా యోసేపు లొంగిపోలేదు. ఈరోజు నువ్వు దేనికి లొంగిపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు మాట్లాడుతున్నావు, రక్షణ పొందానని చెప్తున్నావు, దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నానని చెప్తున్నావు, మారు మనసుని పొందానని చెప్తున్నావు, సంఘంలో పెద్దగా చలామణి అవుతున్న నీవు దేనికి లొంగిపోతున్నావు? ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం, మనశ్శాంతి లేకుండా బతకడానికి కారణం, భయపడుతూ బతకడానికి గల కారణం, అన్నిట్లో బాగానే ఉంటున్నావు, డబ్బు దగ్గర లొంగిపోతున్నావు, అన్నిట్లో బాగానే ఉంటున్నావు, అక్రమ సంబంధం దగ్గర లొంగిపోతున్నావేమో, వంగిపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వంగిపోయేవారిగా, లొంగిపోయేవారిగా ఉంటే మనం అనేకులకు ఉపయోగపడలేం. అనేకులు మనల్ని చూసి చెడు నేర్చుకుంటారు కానీ మంచి నేర్చుకోరు అనేది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వినుచున్న నీవు ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ దిగుల్లో ఉన్నావో, ఒకవేళ పర్ఫెక్ట్గా గనక నీ ఉండి అన్నిటిని అనుభవిస్తూ ఉంటే గనక సంతోషించు. కొద్ది కాలం శ్రమపడిన తర్వాత అద్భుతమైనటువంటి దీవెన దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పరిచర్యకు వచ్చిన కొత్తలో తినటానికి కూడా అటువంటి తిండి లేదు, అలాగే కనీసం కాఫీ నీళ్ళు తాగడానికి పాల ప్యాకెట్ లేని పరిస్థితి. అంతకుముందు దేవుని పరిచర్యకు వచ్చే ముందు 30,000 రూపాయల సంపాదనలో ఉన్నటువంటి నా జీవితం, ప్రియమైన దేవుని బిడలారా, అసలు దరిద్రతలో ఉన్నప్పుడు విశ్వాసిగా మారాను. విశ్వాసగా మారిన తర్వాత నా అప్పులన్నీ దేవుడు తీర్చాడు. ఆ తర్వాత ఒక స్థితికి వచ్చి 30,000 రూపాయలు మంచి మంచి వ్యాపారాలు చేస్తూ 30,000 రూపాయలు సంపాదిస్తున్న సమయంలో దేవుడు నన్ను పరిచర్యకి రమ్మన్నాడు. అవన్నీ వదిలిపెట్టి ఉట్టి చేతులతో ఉన్నటువంటి ఆ కొద్ది డబ్బులతో మందిరాన్ని కట్టించి ఉట్టి చేతులతో ప్రారంభించినటువంటి ఈ మందిరం ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారింది. ఆ మందిరంలోకి వచ్చిన వారు ఇస్తున్న దశంభాగాలే కానీ, కానుకలే కానీ, ఈ టీవీ కార్యక్రమాలకి కానీ, అన్నదాన కార్యక్రమాలకు కానీ వాడటం జరుగుతుంది.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇక్కడ అనేకులకు ఆ బహుజనులను బ్రతికించడానికి యేసేపును ఎన్నుకున్నాడు. మనల్ని ఎందుకు ఎన్నుకోడు? నిన్నెందుకు ఎన్నుకోడు? నీకు తినటానికి లేని నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆలోచన చేస్తుంటే, స్వార్థపూరితమైన ఆలోచనతో ఉన్న బిడ్డ, భయపడుతూ బ్రతుకుని ఈడుస్తున్న బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ దరిద్రతని దేవుడు నిన్ను విడిపించి ఒక స్థితికి రావాలని ఆశపడుతున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నావు? ఒకవేళ దేవుని తెలియని పరిస్థితుల్లో నీ ఉంటే ఇప్పుడైనా ఈయన ఒక కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదని జ్ఞాపకం చేసుకో. చాలామంది ఈ దేవుడిని కులానికి మతానికి అంటగట్టేస్తున్నారు. నేను కూడా అలాగే అనుకొని ఉంటే ఈయన మా కులపు దేవుడు కాదని నేను వెనకడుగు వేసి ఉండేవాడిని. ఇంకా దరిద్రతలోనే, ఇంకా రౌడిజంలోనే, ఇంకా పాపంలోనే ఎప్పుడో నేను మరణించి ఉండేవాడిని. కానీ ఈ రోజున ఆ కుల మతానికి సంబంధించిన దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఒక విశ్వాసంతో నేను యేసయ్యను నమ్ముకున్నాను. నా కులం కాదు, నా మతం కాదని దేవుడు నన్ను తోసివేయలేదు, కానీ నన్ను హక్కును చేర్చుకున్నాడు, నా బాధను దింపాడు, నా బ్రతుకు మార్చాడు. ఆయన కొరకు జీవించేటట్లుగా, అనేక మందిని జీవింప చేసేటట్లుగా ఈ రోజున నా స్థితిని దేవుడు ఉంచాడు. ఆ రోజు నోవాహు దేవుని మాట విన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. రీజనరేషన్ నోవాహు దగ్గర నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాట నమ్మాడు, దేవుని మాట ప్రకారం ఆ విగ్రహారానికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని వదిలాడు, లోకస్తుల్ని వదిలాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆయన ఎల్లమన్న ప్రాంతానికి వెళ్ళి ఆయన జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకొని అనేకులకు తండ్రిగా ఈ రోజున ఎదుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లక్షల మందిని పోషించక్కర్లేదు, కానీ మన కనుసనలో ఉన్న, మన ఊరిలో ఉన్న, మన గ్రామంలో ఉన్న కొంతమందినైనా రక్షించి వారి యొక్క బాధలు, వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క రోగాలు, వ్యసనాల నుండి విడిపించబడి పరలోక రాజ్య వారసత్వానికి వారిని తయారు చేసేటువంటి స్థితి దేవుడు మనకిస్తాడు. ఎప్పుడో తెలుసా? నిజంగా నువ్వు ఆయన్ని వెంబడించి నిజంగా ఆయన మాటని విన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును మనం చూస్తున్నాం. ప్రారంభ జీవితము చాలా హీన స్థితిలోనే ఉన్నాడు. గొర్రెలు కాసుకున్న స్థితిలో ఉన్న ఆ దావీదు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఊరికినే వెళ్ళిపోతాడా? ఆ హీన స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఆ పొలం గట్ల మీద, చాలగట్ల మీద తిరుగుచు తను బ్రతికొంచిన దేవుని నమ్మాడు. నా బతకటం నా సొంతమే కాదు, నా దేవుడి వల్లనే నేను బతుకుతున్నానని ఆ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. భయంకరమైన గొలియాతు మీద జయాన్ని ఇచ్చాడు. నువ్వు జయించలేని శోధన, ఆ జయించలేని ఆ కోర్టు కేసు నిన్ను వెంబడిస్తుందేమో. పిల్లలు పుట్టలేదు, పొలాలు పుట్టలేదు అని అనేకులు గొలియాతు వలె నిన్ను శోధిస్తున్నారేమో. దేవుని వైపు తిరిగితే దావీదు యుద్ధం యెహోవాదే అని ఎలాగూ ముందుకు వెళ్ళాడో, ఆ శోధనల మీద, ఆ గొలియాతు లాంటి వచ్చే సమస్యల మీద నీకు జయము దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం కనుక నువ్వు నమ్మి ముందుకు వెళితే, ఎంతోమంది ఈ రోజున పోలీస్ కేసులు, కోర్టు కేసులు, అలాగే ఆకలి దప్పుల చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు. ఈ లాక్డౌన్లో చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఆ గొలియాతు లాంటి సమస్యల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయిన వాళ్లే మోసం చేస్తూ, నా అనుకున్న వాళ్ళే శత్రువులైన వేళలో నమ్మిన వారే నట్టేట ముంచుతున్నటువంటి ఆ స్థితిలో వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో గొలియాతు లాంటి సమస్య మన ముందుగా వెళుతున్నప్పుడు, మనం ఎన్నుకున్నటువంటి, మనం ప్రోత్సహిస్తున్నటువంటి యేసయ్య పేరులో మనం ముందుకు అడుగు వేస్తే అన్నిటి మీద జయాన్ని ఇస్తాడు. నిస్పృహలో ఉన్న బిడ్డ, ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు అని ఎంతో బాధలో వేదనలో ఉన్న బిడ్డ తప్పకుండా ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఒక తీర్మానం చేసుకో. ఈరోజు నేను ఈ టీవీ కార్యక్రమాలు ఆఖరి ప్రార్థనలో నేను ఏకీభవిస్తాను. నాకు ఉద్యోగం వచ్చినట్లయితే, చాలామంది ఇంతకుముందు కూడా చేసుకున్నారు, వారి ఉద్యోగం వచ్చినట్లయితే మొదటి జీతాలు నేను ఆ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని కొంతమంది చేసుకున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం కుదిరినట్లయితే నేను టీవీ కార్యక్రమానికి అన్నదానానికి ఇస్తానని తీర్మానం చేసుకున్న అనేక మంది మేలు పొందారు, వారి జీవితంలో అద్భుత కార్యాలు చేశారు. కానీ 10 మందికి మేలు కలిగితే అందులో 2 మాత్రమే ఆ మాట మీద నిలబడుతున్నారు. ఆ 2లో నువ్వెందుకు ఉండకూడదు? ఆ మేలు పొందిన వారిలో నువ్వెందుకు ఉండకూడదు? నువ్వెందుకు ఒక తీర్మానం చేసుకోకూడదు? ఈ రోజున మా సంఘం తరపున అనేకులకు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, అనేకులకు వస్త్రదానాలు చేయటం జరుగుతుంది. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా అనేకులకు దేవుని సువార్తను ప్రకటించడం జరుగుతుంది. మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి అనేకమైనటువంటి దీవెనలు పొందుకోవాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, యోసేపు అనేకులను బ్రతికించాడు, దావీదు అనేకులను బ్రతికించాడు, అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు, అలాగే నోవాహు కూడా అనేకులకు దీవెనకరంగా మారాడు. ప్రియమైన దేవుని బిడలారా, సమూయేలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా రాజులను అభిషేకించే బిడ్డగా ఎదిగాడు. ఈ రోజున నీవు ప్రయోజనకరుగా ఉన్నావా? అందరూ నిన్ను యూజ్లెస్ ఫెలో అని తిడుతున్నారేమో, అందరూ పనికి మానలోడా అని తిడుతున్నారేమో, అందరూ ఇక వీళ్ళ పని అయిపోయింది, ఇక వీళ్ళు వెళ్ళిపోతారు అని నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో. దేవుడు చేయి పట్టి లేపుతాడు, అయిపోయినటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. అప్పుడు నేను కూడా బేకల్లో తప్పుల్లో కూరుకున్నప్పుడు ఈయన పని అయిపోయింది, ఇక ఈయన బాగుపడ్డు, ఇక ఈయన బతికే ఒకప్పుడు ఎలిగిపోయాడు, ఒకప్పుడు ఎర్రగిపోయాడని ఎగతాళి చేసిన వారే ఆ యేసయ్యను నేను నమ్ముకున్న తర్వాత ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించాడు, నలిగిపోయిన నా బ్రతుకును మంచిగా చేశాడు, కృంగిపోయిన నా జీవితాన్ని పైకి లేపాడు. కృంగిన స్థితిలో ఉన్న బిడ్డ యేసయ్య నీతోనే మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన మాట కుప్పుడైనా ఆయన మాట నమ్ము, దగ్గరలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళు, నమ్మకంగా ఉండు. ఒకవేళ నువ్వు కనుక ఇప్పటికే రక్షణ పొంది ఉంటే, నువ్వు సంఘంలో యాక్టివిటీస్లో ఎలా పొందుతున్నావు, నువ్వు వెళుతున్న సంఘానికి నమ్మకంగా ఉన్నావా, సేవకునికి నమ్మకంగా ఉంటున్నావా, వాక్య ప్రకారంగా నువ్వు కనుక నిజంగా జీవిస్తూ ఉంటే అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న వ్యాపారం అభివృద్ధి పదంలో నడిపిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తన ప్రాణం కంటే మనల్ని ప్రేమించిన ఆ యేసయ్యను నమ్ముకుందాం, ఆయన వైపు తిరుగుదాం. ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి, నేనే స్వయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీకు ప్రార్థన కొరకు నాకు కాల్ చేయండి, తప్పకుండా మీ అవసరతలు తెలియచేయండి. ఎంగేజ్ వస్తే మరొకసారి చేయండి, నేనే స్వయంగా మాట్లాడి మీకోసం ప్రార్థన చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా అయ్యేటట్లుగా దేవుడు మిమ్మల్ని చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో ఈ స్వస్థతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న ఈ బిడ్డలందరూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుదురుగాక. కృంగిపోయిన స్థితిలో ఉన్న ఈ బిడ్డలు లేవనెత్తబడుదురుగాక. అలాగే ప్రభు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు నాయన ఎక్కడైతే వారి హస్తాన్ని పెట్టుకున్నారో అయ్యా, వారి హస్తం కాదు కానీ నీ చేయి పెట్టి వాళ్ళని లేపండి, వాళ్ళని ముట్టండి నాయన. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా, స్వస్థత పొందినవారు, మేలు పొందినవారు నమ్మకంగా ఉందురుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగునుగాక. అలాగే వ్యాపారాలు అభివృద్ధి చెందునుగాక. గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగునుగాక. వివాహాలు లేట్ అయిపోయి బాధపడుచున్న బిడ్డలకు త్వరలో వివాహాలు జరుగునుగాక. మోసపోయిన బిడ్డలను బలపరిచి మేలుకరంగా నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు పాలు పొందాలి అని అనుకుంటే మీ పేరు మీద నేను కూడా చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఆశ కలిగి ఉంటే ఎంతైనా పంపించవచ్చు. ఈ గూగుల్ పే చేయండి, తప్పకుండా మీ పేరు మీద చేస్తాం. మీరు రాగలిగిన వారు ఎవరండి వచ్చి చూడండి.
మీతో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దైవ సేవకులారా, మ్యారేజ్ లైసెన్స్ కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇది చాలా మనందరికి ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ మీకు అది అవసరమైతే నాకు ఫోన్ చేయండి, తప్పకుండా ఇది మీకు మేలుకరంగా ఉంటుంది. ఈ మ్యారేజ్ లైసెన్స్తో పాటుగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు కూడా మీకు ఇవ్వబడుతుంది. ఇంటర్నేషనల్ ఐడి కార్డు కూడా మీకు ఇవ్వబడుతుంది. ఆర్డినేషన్ కూడా ఇవ్వబడుతుంది. ఇది ఎంతో మీకు మీ సంఘాలు రిజిస్టర్ కాకపోయినా మీరు చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మీరు పలు ప్రాంతాల్లో పరిచర్య చేయొచ్చు. ఇది గమనించి తెలియని వారికి తెలియచేయండి. కావలసిన వాళ్ళు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.